తీస్తే మేడ మీద ఒక ట్యాప్ కావాలన్నారు, ట్యాప్ ఇచ్చాము. వాటర్ లైన్, ఫ్రెష్ వాటర్. వర్క్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కిందకి ఇవ్వడం జరిగింది. చూసారు నేను వాటర్ ట్యాంక్ బిగించాము. ఇది వాటర్ క్లీనింగ్ ట్యాంక్, వాటర్ క్లీనింగ్ చేసుకోవడానికి. ఫ్రెష్ వాటర్ ఎప్పుడు కూడా నీట్గా వేసుకుంటే మంచిది. ఇక్కడ కూడా యూనియన్ వేయడం జరిగింది వాటర్ ఫుల్ లైన్కి. ఓకే, తర్వాత యూనియన్లో 2 ఎయిర్ పైప్ 2 యూనియన్లు వేసుకుంటే నీట్గా ఉంటుంది, బలంగా ఉంటుంది. షాంపులు కూడా కొట్టక్కర్లేదు. అవుట్ లైన్ దిగింది, బాత్రూమ్కి వెళ్ళిన లైన్ అనమాట అది. ట్యాంక్ వాళ్ళు కూడా వేసుకోవాలి. యూనియన్ ఫస్ట్ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మీద నాకు యూనియన్ వేసుకొని ఎయిర్ పైప్ పెట్టుకుంటాం. ఆస్ట్రల్ కంపెనీ 3 లేయర్ ట్యాంక్ 500 లీటర్ల ట్యాంక్ అనమాట ఇది. వేయడం జరిగింది. అది సగం వరకు 1 ఇంచ్ పైప్ రన్ చేసుకుంటే ప్రెజర్ కూడా కంటిన్యూగా వస్తుంది. ఇక్కడ వరకు 1 ఇంచ్ పైప్ వేసాం. ఇక్కడ వరకు 1 ఇంచ్ పైప్ వేసాం. పైదేమో ఈ లైన్. చూడండి, సింక్ ట్యాపు, ప్యూరిఫై పాయింట్, ఫ్రెష్ వాటర్ అనమాట. గాడిలు కొట్టి పైపులు వేసాము. మేస్త్రి ఏమో లైన్ కప్పిసాడు, మేస్త్రి గారు మొత్తం కప్పిసారు. తర్వాత ఇక్కడేమో వాషింగ్ మిషన్కి, తర్వాత వాష్ బేసిన్కి ఇచ్చాం. వాష్ బేసిన్కి ఇచ్చాం అనమాట. ఇది రైట్ నుండి వచ్చిన లైన్ అనమాట, అవుట్ సైడ్ నుండి వచ్చింది. అలాగే బాత్రూమ్ చూడండి, ఇక్కడ లోపల ఒక వాష్ బేసిన్కి ఇచ్చాము. అక్కడ హెల్త్ పెసెట్ కన్నుకి, అక్కడ బేసిన్ కనెక్షన్కి గీజర్ పాయింట్, అలాగే ఎలక్ట్రికల్ పాయింట్ కూడా చూడండి. గీజర్కి, వాల్ ఫ్యాన్కి, తర్వాత లైట్ పాయింట్కి ఇచ్చాము. షవర్ కంట్రోల్, ట్యాప్. అది వర్క్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఎలక్ట్రికల్ పాయింట్ మనమే వేసాము. దీన్నేమో అండర్